జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ భాగంలో 52వ సర్గ విందాము. హనుమ మాట విని రావణుడు అవి తనకు మంచి కోరేగా భావించలేదు. కోపంతో ఇంకా ఉగ్రుడైపోయాడు. పర్వతాలు 4 దిక్కులు అనేక గుహలు శిఖరాలు కలిగి ఉండి మద్ది తాడి వెదురు మొదలైన వృక్షాలతో నిండి ఉన్నాయి. రంగురంగుల పువ్వులు పూసే తీగలతో కప్పబడి ఉన్నాయి. చిన్న పెద్ద అన్ని రకాల మృగాలతో పర్వత అంతా కూడా నిండి ఉన్నాయి. అనేక జలధారలతో రకరకాల పరిణామాలు కలిగి రాళ్లతో ఎగుడు దిగుడు ఉన్నాయి. అంటే ఎంతో సుందరంగా ఉన్నాయి. అలాంటి మేలైన పర్వతాల మీద హనుమ సంతోషంతో ఎక్కాడు. ఆ పర్వతాన్ని ఎక్కిన హనుమ ముందుకు ఎగరటానికి తన దేహాన్ని మరింత పెంచాడు. అతని బరువుకి కాలి కింద శిలలు పటపట ముక్కలైపోయినాయి. కొండ శిఖరాన నిలిచి చేపలతో మహాసర్పాలతోనూ ఉన్న సాగరాన్ని చూస్తూ ఉత్తరాభిముఖుడే ఆకాశంలోకి ఎగిరాడు. ఆ ఎగిరిన దాటికి గట్టిగా నొక్కి తొక్కడం వల్ల ఆ పర్వత శిఖరంపై ఉన్న చెట్లు పర్వతాలు భూమిలోకి కుంగిపోయి ఆక్రోశిస్తున్నాయి. కృంగి ఉన్న పర్వతాల వల్ల గుహల్లో ఉన్న సింహాలు పులులు చేసిన గర్జనలు ఆకాశాన్ని బద్దలు కొట్టినంత లాగా వినిపిస్తూ ఉన్నాయి. పెద్ద నాలుకలు పొడవైన శరీరాలు కలిగి మహాసర్పాలు మారుతి కాళ్ళు ఒత్తిడికి పడగలు మెడలు విరిగి చుట్టుగా ప్రాణాలు విడిచినాయి. అప్పటి వరకు వృక్షాలతోనూ శిఖరాలతోనూ తల ఎత్తుకొని ఉన్నటువంటిది హనుమ తొక్కడంతో రసాతలాలన్నీ కుంగిపోయినాయి. 10 యోజనాల వెడల్పు 30 యోజనాలు ఎత్తు కలిగి అరిష్ట పర్వతం భూమితో సమానమైపోయింది. అక్కడ ఒక పర్వతం ఉండేది అని గుర్తు కూడా లేకుండా పోయింది. సముద్రంలో వచ్చుచున్న మహాతరంగాలను చూస్తూ సముద్రాన్ని దాటడానికి హనుమ ఆకాశానికి ఎగిరాడు. ఇక 57వ సర్గ. చంద్రుడు తెల్లని కలువ పూలాగా, సూర్యుడు నీటిలో కోడిలాగా, నాగ యక్ష గంధర్వాది దేవగణాలు వికసించిన తామరల వలె కనపడుతూ ఉండగా మారుతి ఆకాశం సముద్రంలో ఒక నౌకాశ్రమ లేకుండా ముందుకు పోయాడు. మారుతి ఆకాశాన్ని మింగేస్తున్నట్లుగా, నక్షత్రాలను చంకన పెట్టుకొని పోతున్నట్టుగా, మేఘాలను అటు ఇటు చెదరగొడుతున్నట్టుగా ఆకాశంలో పయనిస్తూ ఉన్నాడు. మేఘాలు హనుమ శరీర వర్ణాన్ని బట్టి కొన్ని తెల్లగాను, కొన్ని నల్లగాను, కొన్ని ఎర్రగాను, కొన్ని పచ్చగాను ప్రకాశిస్తూ ఉన్నాయి. తెల్లని వస్త్రాలు ధరించి మారుతి మేఘాలతో దోబూచులాడుతున్న చంద్రుడిలా కనిపిస్తున్నాడు. మేఘం వంటి గంభీరం ధ్వని మారుతి సింహనాదం చేస్తూ కొందరు రాక్షసులను చంపి మిగిలిన వారిని తన పేరు తెలియచేసి లంకా నగరం అంతా కాల్చి రావణునికి నిలువనీడ లేకుండా చేసి భయం కలుగజేసి సీతాదేవికి నమస్కరించి తిరుగు ప్రయాణంలో మహాసాగరం మధ్యకు వచ్చి తన కోసం ఎదురు చూస్తూ ఉన్న మైనాకునికి తాకి తిరిగి వింటి నుండి బాణం ఎలా దూసుకుపోతుందో అలా ముందుకు సాగాడు. అలా కొంత దూరం పోగా మబ్బులకు అంటుకున్న మహేంద్ర పర్వతాలు చూసి ఒక బొబ్బ పెట్టి, ఆ బొబ్బ అంటే కేకమాట అన్ని దిశల్లో ప్రతిధ్వనించింది. హనుమ తన మిత్రుల్ని అక్కడ చూసి మరలా పెద్దగా బొబ్బ పెట్టి తోకను ఆడించాడు. ఉత్తర తీరంలో హనుమను రాకకై ఉత్కంఠంతో ఎదురు చూస్తూ ఉన్న అంగదుడు, జాంబవంతుడు మొదలైన వీరులందరూ కూడా మేఘగర్జనల వలె గాలిలో తేలుతూ వచ్చి ఆంజనేయుని సింహనాదాన్ని వినిరి. అప్పటి వరకు చిన్నబోయిన మొఖాలతో కూర్చున్న వానరుల వీరందరూ కూడా గర్జన విని స్నేహితుని చూడాలి అన్న ఉత్సాహంతో అతడు వచ్చుచున్న దిశ వైపు చూడసాగారు. వానశ్రేష్ఠుడైన జాంబవంతుడు హనుమని గర్జన విని మిగతా వానరులను పిలిచి ఇలా అన్నాడు:
మన హనుమ వెళ్ళిన కార్యం సాధించాడు అనుకుంటా. ఎందుకంటే పని సాధించకుండా వచ్చేవారి కేక ఎంత ఉత్సాహంగా ఉండదు. ఆ మాటకు వానరులు ఎంతో సంతోషించి చెట్లెక్కి ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి, ఒక శిఖరం నుంచి ఇంకో శిఖరానికి ఎగురుతూ గంతులు వేస్తూ ఉన్నారు. మహా మేఘాల వలె తమను సమీపిస్తున్న వానరు మారుతిని చూసి వారు నమస్కరించారు. వేగంగా ఆనందంతో అనేక వృక్షాలు నిండిన ఉన్న మహేంద్ర పర్వత శిఖరం మీద అడుగుపెట్టాడు. సంతోషం నిండిన మనసులతో వానరులందరూ కూడా ప్రయాణం చేసి వచ్చాడని కాయలు దుంపలు సమర్పించి హనుమ చుట్టూ చేరారు. హనుమ ముందుగా గురువు జాంబవంతుడు యువరాజైన అంగదుడికి నమస్కారం చేశాడు. జాంబవంతుడు మొదలగు వారందరూ కూడా దీవిస్తుండగా అంగదుడు అభినందించాడు. హనుమ అశోకవనంలో భయంకర రాక్షస స్త్రీలచే కాపలా కాయపడుతున్న సీతను చూశాను. సంస్కారం లేని జుట్టుతో ఉపవాసాలతో కృషించి మట్టితో మలినమైన శరీరంతో రాముడిని ఎప్పటికైనా చూడగలనా అన్న ఆశతో ఆమె ఎదురు చూస్తూ ఉంది. సీతాదేవి జాడ తెలిసింది అన్న వార్త విని కొందరు వానరులు గట్టిగా గర్జించారు. కొందరు కిచకిచలాడారు. కొందరు తోకలు ఆకాశంలోకి ఎత్తి ఆడించారు. కొందరు తమ తోకలు నేలపైకి తాకించారు. కొంతమంది హనుమను కౌగిలించుకొని అభినందించారు. సీతను చూసి వచ్చాను అన్న హనుమత్తో అంగదుడిలా అన్నాడు, వాయుపుత్ర, ఇంత విశాలమైన మహాసముద్రాన్ని దాటి వెళ్ళి అతి సులువుగా తిరిగి వచ్చావు. నీవు ఈ బలంతో కానీ పరాక్రమంతో కానీ సాటి వచ్చేవారు లేరు. ఏమి నీ ధైర్యం, ఏమి నీ స్వామి భక్తి, సీతను చూసి వచ్చావు. ఇంకా శ్రీరామునికి సీతా వియోగ వారం ఉండదు. వానరులందరూ హనుమ సముద్రం లంక దర్శనం, సీతను చూడడం, రావణుని గెలవడం మొదలైన వివరాలన్నీ వినాలని ఉత్సాహంతో హనుమను వారి మధ్య కూర్చోబెట్టుకుని ఉత్సాహంతో వారు కూడా చుట్టూ కూర్చున్నారు. బుద్ధిబలంతో వచ్చిన కీర్తితో, భుజబలంచే వచ్చిన యశస్సుతో ప్రకాశిస్తూ హనుమ భుజకీర్తులు ధరించిన అంగదులు అలా కూర్చొని వారిద్దరితో ఆ పర్వతం చాలా శోభించింది. ఇక 58వ సర్గం. హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు మొదలైన వానర వీరులు, వానర సైన్యం అందరూ కూడా సంతోషంతో సమావేశమయ్యారు. సంతోషంగా ఉన్న హనుమను జాంబవంతుడు అక్కడికి జరిగిన విషయాలన్నీ కూడా విశేషాలు చెప్పమని కోరితే ఇలా అన్నారు. ఓ హనుమ, నువ్వు సీతను ఎలా కనుక్కున్నావు? అక్కడ ఆమె ఏ స్థితిలో ఉంది? రావణుడు ఆమెతో ఎలా ప్రవర్తించాడు? ఉన్నది ఉన్నట్టు మాకు చెప్పు. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాము. రాముని దగ్గర మనం ఏం చెప్పవచ్చో ఏం చెప్పకూడదో ఆలోచించుకొని ముందుకు అడుగు వేద్దాము. అప్పుడు హనుమ సీతాదేవి ఉన్న లంక వైపు చూసి తల వంచి మొక్కి వానరులతో ఇలా అన్నాడు, నేను మహేంద్రగిరి పర్వతం మీద నుంచి సముద్రం మీదకి లంఘించని చూశారు కదా. అలా వెళ్తున్న నాకు ఒక పెద్ద దివ్య పర్వతం అడ్డుగా నిలిచింది. అడ్డుగా ఉన్న నా తోకతో ఆ పర్వతాన్ని గట్టిగా కొట్టాను. దాంతో 5000 ముక్కలైంది. నేను చేసిన పనిని చూసి ఆ పర్వతం మనుష్య రూపం ధరించి నా దగ్గరకు వచ్చి తన పేరు మైనాకుడని, తను నా తండ్రి వాయునందుడు మిత్రుడని పరిచయం చేసుకున్నాడు. పూర్వం పర్వతాలకి కూడా రెక్కలు ఉండేవి. అవి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి వాళ్తుండేంతో ప్రాణులు బాధపడేవి. దాంతో మహేంద్రుడు కోపంతో వాటి రెక్కలు విరగ్గొట్టాడు. చూసారండి, ఇంతకుముందు పర్వతాలు రెక్కలతోనే అక్కడికి ఇక్కడికి తిరిగేవాట. ఈ జనాలు అందరూ కూడా ఇబ్బంది పడుతూ అలా ఇళ్ల మీద వాటి మీద పడతాయి కాబట్టి దేవేంద్రుడు ఈ పర్వతాలు రెక్కలు విరగ్గొట్టారట. ఇంద్రుడు భార్య నుంచి మైనాకుడిని కాపాడి రక్షించాడు నా తండ్రి. ఈ సముద్రంలో దాచాడు. రాముడి యొక్క కార్యానికై నేను మైనాకుడిని కూడా సహాయం చేద్దామని బయటకు వచ్చాడని చెప్పాడు. నేను మైనాకుని అనుమతి తీసుకుని మళ్ళీ ముందుకు సాగాను. కొంత దూరం వెళ్ళాక సురస అనే నాగమాత నా దారికి అడ్డు నిలిచింది. వానవీరుడా, నిన్ను చంపి తినమని నాకు దేవతలు చెప్పారు కనుక నేను చంపుతాను అంది. తల్లి నాగమాత శ్రీరాముడు, సీత, లక్ష్మణులతో తండ్రి మాట మీద
అడవులకు వచ్చాడు. ఈ జరిగిన విషయాలన్నీ చెప్పాడు. రాముడు సీతను అపహరించాడు. నీవు ఇక్ష్వాకులకు రాజ్యంలోనే ఉన్నావు కనుక నువ్వు కూడా సహాయం చేయి, లేకపోతే నేను సీత జాడ తెలుసుకోలేను. శ్రీరాముడికి అప్పచెప్పి మళ్ళీ వచ్చి నీకు ఆహారం అవుతాను, నిజం చెప్తున్నాను అని. కానీ ఆమె ఒప్పుకోలేదు. ఆహారం కావాల్సిందే అన్నది. ఆ మాటలకి నేను క్షణాల్లోనే 10 యోజనాలు ఉన్న నేను 15 యోజనాలు పెరిగాను. అది చూసి ఆమె ఇంకా పెద్ద నోరు తెరిచింది. అది చూసి నేను వెంటనే అతి చిన్న పరిణామంలో కన్ను మూసి తెరిచే లోపల ఆమె నోట్లోకి వెళ్ళి మరలా బయటకు వచ్చాను. అది చూసి ఆమె, కపివరా, నీ చమత్కారం చూసి చాలా సంతోషించాను. నువ్వు వెళ్ళు, పని తప్పక జరుగుతుంది. నీ వెళ్ళిన పని జరిగి తీరుతుంది. సీతారాములను కలుపు, వెళ్ళు. అంతటా దేవతలందరూ కూడా ఉపాయాలతో మంచి పని చేశావు అని నన్ను పొగిడారు. నేను మరలా పోచుండగా నీటిలో పడిన నా నీడని ఎవరో లాగినట్టు అనిపించింది. కానీ చూస్తే ఎవరూ కనబడలేదు. కానీ కింద చూడగానే ఒక బేకరాకారం గల రాక్షసి నా నీడను పట్టుకుని లాగుతుంది. అది నన్ను చూసి గట్టిగా నవ్వుతూ, ఎక్కడికి పోతావు, నేను చంపి తింటాను అన్న మాటలకి నేనేమో ఆమె కంటే పెద్ద దేహాన్ని పెంచి ఆమె కూడా తన నోరు తెరిచింది. వెంటనే నేను నా శరీరాన్ని అతి చిన్నగా తగ్గించి ఆమె నోట్లోనికి దూరి ఆమె గుండెను లాగి బయటికి వచ్చి ఆకాశంలోకి ఎగిరాను. ఆమె మరణించింది. ఆమె సింహిక, ఆమె పేరు గల రాక్షసి. అలా సింహికాని చంపి మరింత ముందుకి సాగగా లంకా నగరంలో శోభిల్లుతున్న దక్షిణ తీరాన్ని చూశాను. చీకటి పడ్డాక రాక్షసులు సైనికులు ప్రవేశిస్తున్న నాకు నా ఎదుట ఒక భయంకరమైన కాయం గల ఒక స్త్రీ పెద్దగా అట్టహాసం చేస్తూ నా ముందర నిలబడింది. నన్ను చంపడానికి వచ్చింది. ఆమెను నేను ఒకే ఒక గుద్దుతో పడగొట్టాను. ఆమె భయపడుతూ ఇలా అంది, నేను లంకా పురాధినేత దేవతను. నీ పరాక్రమం ముందు ఓడిపోయాను. నువ్వు ఇక్కడ రాక్షసులందరినీ చంపగలవని అంటూ లంకలోకి ప్రవేశ మార్గాన్ని తెలిపింది. అలా నేను లంకలోకి ప్రవేశించాను. ఆ రాత్రి లంకలో అన్ని పురవీధులన్నీ వెతికాను. ఆఖరికి రావణుడు రాణివాసంలో కూడా చూశాను. కానీ నాకు ఎక్కడ సీత కనబడలేదు. నేను దుఃఖంలో మునిగిపోయాను. అలా బాధపడుతూ నేను ఒకవైపు చూశాను. అక్కడ బంగారు గోడల మధ్య ఒక ఉద్యానవనంలో, అది అశోకవనం, ఎన్నో వృక్షాలతో లతలతో ఎంతో అందంగా ఉన్న రమణీయంగా ఉంది. నేను ఒక సింసప వృక్షం మీద ఎక్కి అక్కడ ఉంటే తోటలోకి చూశాను. అక్కడ భర్త మీద ప్రేమతో, పద్మాల వంటి కన్నులతో, ఉపవాసంతో చిక్కిన ముఖంతో, రాముని దగ్గర ఉన్నప్పుడు కట్టుకున్న చీరతో, తైల సంస్కారం లేని జుట్టుతో, దుఃఖంతో రాక్షస స్త్రీల మధ్య చిక్కుకుని సీతను చూశాను. రాక్షస స్త్రీలు ఆమెను బెదిరిస్తున్నారు. తన భర్తని స్మరిస్తూ కటిక నేలపై పడుకుంది. రావణుని యందు అసహ్యభావంతో కలిగి రక్షించేవారు కానీ ఓదార్చేవారు కానీ ఎవరు లేరు. మరణించడానికి సిద్ధంగా ఉన్న సీతాదేవిని శ్రమపడి కనుక్కున్నాను. ఇంతలో రావణుడు తన భార్యలు వెంట రాగా సీతాదేవి వద్దకు వచ్చాడు. రావణుని చూసి సీతాదేవి ముడుచుకుపోయింది. భయంతో కూర్చుంది. తన స్థితి వలన ఏడ్చుకుని సీతాదేవిని చూసి కూడా జాలిపడలేదు. తన వివాహం చేసుకోమని 2 నెలలు మాత్రమే గడువిస్తానని, లేకపోతే చంపి తన రక్తం తాగుతానని రావణుడు అన్నాడు. అతని మాటలకు సీత కోపంతో మహా తేజస్సాలైన రాముని భార్యని, ఇక్ష్వాకు వంశోద్భవుడు దశరథుడు కోడల్ని అని అన్నీ జరిగిందంతా చెప్పాడు. నా భర్త ఇంట్లో లేనప్పుడు నన్ను అపహరించావు. నీ పరాక్రమం ఎంతటిదో దాన్ని బట్టి తెలుస్తుంది. నువ్వు రాముడితో సమానమా? కనీసం రాముడికి సేవ చేయడానికి కూడా పనికిరావు అని ఆ మాటలకి రావణుడికి ఎంతో కోపం వచ్చి పిడికిలు బిగించి సీతను చంపడానికి ముందుకొచ్చాడు. అది చూసి అంతఃపుర స్త్రీలందరూ ఆహాకారాలు చేసి అతని పట్టప్రాణి మండోదరి ముందుకు వచ్చింది. ఎందుకు నీవంటే ఇష్టం లేని వ్యక్తిని ఆరాధిస్తున్నావు? నీ అందు అనురాగంతో ఎంతోమంది సౌందర్యవతులు అంతఃపురంలో ఉన్నారు. వారి అందు అనురాగం చూపు అని అంటూ రావణుని అననించి నెమ్మదిగా రాజమందిరానికి తీసుకువెళ్ళింది. రావణుడు వెళ్ళగా అక్కడికి కాపలా స్త్రీలందరూ కూడా సీతను బెదిరించారు. కానీ బెదిరింపు
గడ్డి పరకలా తీసి పాడేసింది సీత. అలా సీత మీద అరుస్తూ అరుస్తూ ఆమె చుట్టూ అలసిపోయి నిద్రపోయారు. అలా నిద్రపోతూ ఉన్న వారి మధ్యలో హఠాత్తుగా త్రిజట తన రాక్షస స్త్రీలందరికీ కూడా తనకు ఒక కళ వచ్చిందని సీతని ఏమనద్దు, రాముడు వచ్చి సీతను రక్షించుకొని తీసుకెళ్ళిపోతాడు, లంక చేటుగాలం వచ్చింది అని చెప్పి వంశాన్ని నిర్వంశం చేసేస్తారు అని చెప్పి అన్నీ కూడా త్రిజట చెప్పింది. రామునితో పరిచయం ఎలా కలిగింది? ఓ సీత, నీవు భర్త అయిన శ్రీరామునికి వానర రాజు అయిన సుగ్రీవుడు స్నేహితుడు నేను సుగ్రీవుడి సేవకుణ్ణి. నీ భర్త అయిన రాముడు నిన్ను వెతుక్కుంటూ నన్ను పంపించారు. ఇదిగో నీ గుర్తుగా ఈ ఉంగరం ఇచ్చాడు. నేను ఏం చేయాలో తెలియక నేను నా వైపు ఎక్కించుకొని రామలక్ష్మణుల వద్దకు తీసుకుపోతాను అని చెప్పి ఇక ఆమె ఉచితాంచుతాలు ఆలోచించి అన్నయ్య రాముడే వచ్చి రావణుడిని చంపి నన్ను తీసుకువెళ్ళాలి అంది. ఆమె ప్రదర్శించిన విజ్ఞత ఎంతో సంతోషించి ఆమెకు పాదాభివందనం చేసి రాముని మనసుకి ఆనందం కలిగేలాగా ఏదైనా ఒక ఆనవాలు ఇమ్మని అడిగాను. ఇదిగో ఆ మణి ఆనవాలుగా ఇచ్చింది. ఇది చూసి రాముడు నేను ఎంతో మెచ్చుకుంటాడు అని అంటూ ఆ మణిని నా చేతికిచ్చింది. ఇంకా శ్రీరాముని గుర్తులుగా ఎన్నో సంఘటనలు చెప్పింది. నేను తిరుగు ప్రయాణానికి అవుతూ సీతాదేవికి ప్రదక్షిణ నమస్కారం చేశాను. నేను బయలుదేరటానికి సిద్ధంగా ఉండగా సీత నాతో, హనుమ, నీవు రాముడికి ఇక్కడి పరిస్థితులు అన్నీ చెప్పు. నీవు చెప్పిన మాటలు విన్న వెంటనే రామలక్ష్మణులు సుగ్రీవునితో కలిసి వచ్చి ఈ రావణుని చంపాలి. అలా కాకుండా వేరే విధంగా ఏమన్నా జరిగిందో నేను 2 నెలలు మాత్రం బతుకుంటాను, ఆ తర్వాత వచ్చినా నన్ను చూడలేరు అంది. ఆమె జాలి కొలుపు మాటలు విని ఎంతో దుఃఖించాను. దుఃఖంతో పాటు నాకు రాక్షసుల మీద ఎంతో కోపం వచ్చింది. ఆలోచించగా ఎంతోమంది రాక్షసులను చంపితే సైన్యం కూడా తగ్గుతుందని నా శరీరం పెంచి రావణుడికి ఇష్టంగా పెంచుకున్నాను. అశోకవనాన్ని ఇవన్నీ పాడు చేశాను. రావణాసురుడికి భయభ్రాంతులు కలిగేలా చేశాను. కనుక నన్ను చంపమని సైనికులను ఆజ్ఞ ఇమ్మని కోరి అలా రావణుడు శత్రువులకు ఎప్పటికప్పుడు పెన్ను చూపిన వీరులు నన్ను చంపమని 8,000 మందిని సైనికుల్ని ఆ మహావీరులను నాకు వనంలోకి దొరికిన ఒక పరిగితో చంపేశాను. వారిలో కొందరు పిరికివారు నా గురించి చావు తప్పించుకొని నా నుండి యుద్ధం నుంచి పారిపోయారు. రావణుడికి చెప్పారు. ఇంతలో నాకు అక్కడ దగ్గరగా ఉన్న చైత్య ప్రసాదం మీద ఎక్కి కూర్చోవాలని అనిపించింది. అక్కడే కూర్చున్నాను. రావణుడు మరలా కొంత సైన్యం ప్రహస్తుడు కొడుకైన జంబుమాలి నా మీదకి పంపించాడు. బలవంతుడైన జంబుమాలిని ఆ పరిగతోనే కొట్టేసి చంపేశాను. అంతే, జంబుమాలితో వచ్చిన సైన్యాన్ని కూడా చంపేశాను. వీళ్ళందరూ మరణించారు. రావణుడు మరింత కోపంతో మంత్రులు పుత్రుల్ని వీళ్ళని అందరినీ కూడా పంపించాడు. తర్వాత రావణాసురుడు తన కుమారుడైన అక్షకుమారుడిని పంపించాడు. దానవ సైన్యాన్ని పంపగా అక్షుడు ఆకాశాన ఎగరగా నేను కూడా ఆకాశానికి ఎగిరి వాని కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి చంపేశాను. అది విని రావణుడు పట్టలేని కోపంతో తన 2వ కుమారుడైన ఇంద్రజిత్తును రణరంగానికి పంపించాడు. ఇంద్రజిత్తు తన బలంతో నన్ను చాలా చికాకు పెట్టాడు. అయినా నేను వాని సేనను చంపేసి వానిని బలహీనుని చేసి సంతోషించాను. నేను ఇంద్రజిత్తు తన బలము అన్నీ నాశనం అయిపోయాయి అని గ్రహించి చివరికి నా మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. ఆ బ్రహ్మాస్త్రానికి నేను కట్టుబడి బందీనయ్యాను. రాక్షసులు నన్ను తాళ్లతో కట్టి నన్ను రావణుని ముందు తీసుకొచ్చారు అని అన్నీ జరిగిన కథలన్నీ చెప్పాడు. ఇక ఇదంతా విని రావణుడు తన చూపులతోనే భటుల్ని నన్ను చంపమని ఆజ్ఞాపించాడు. అప్పుడు రాజనీతి కలిగిన విశారదుడైన అతని తమ్ముడు విభీషణుడు చంపొద్దని చెప్పాడు. దూతను చంపకూడదని చెప్పారు. ఇంకా రాజాజ్ఞతో రాక్షసులు నాకు తోకకి నిప్పంటించారు. నేను శత్రువులు చారుడను అని రాజమార్గాన్ని నన్ను పిడికిళ్లతో గుద్దుతూ కొడుతూ హింసిస్తూ ఊరేగించారు. అలా నన్ను నగరం పురద్వారం వద్ద తీసుకొని వచ్చారు. అప్పుడు నా పెద్ద ఆకారాన్ని చిన్నగా చేసి తాళ్ళబంధనాన్ని తెంపుకొని మరలా పెద్ద ఆకారాన్ని పొందాను.
నన్ను నగర ద్వారం వరకు తీసుకుని వచ్చారు. రాక్షసులందరినీ చావబాది చంపాను. వెంటనే ద్వారం మీదకి ఎక్కి కాలుతున్న నా తోకతో లంకా నగరంలో ఉన్న మేడలు, మిద్దులు, అన్ని భవనాలు, సుందరంగా ఉన్నాయన్నీ, వనాలు ఒకటేంటి అన్నీ కూడా నింపిపెట్టి ఆ లంకనంతా కాల్చేశాను. అయ్యా, నేను లంకలో కాల్చిన చోటు లేదే. ఆవేశంతో ఎంత తప్పు చేశానని అనుకున్నాను. ఈ మహాగ్ని జ్వాలలు సీతాదేవి తగలబడిపోయిందేమో అని భయపడ్డాను. ఇంకా రాముని ఆజ్ఞ మీద వచ్చి చేసిన ఈ మహా కార్యనాశనం చేశాను అని బాధపడ్డాను. అప్పుడే నేను లంక అంతా కాలినా సీతాదేవికి మాత్రం ఏ ఆపద రాలేదని ఆశ్చర్యంగా చెప్పుకుంటున్న చారుల మాట విన్నాను. ఆ మాటకు ఉపశమనాలు కలిగింది. ఆ మాటకు తోడు నాకు శుభశకునాలు కూడా కలిగాయి. వెంటనే మరలా సీతాదేవి వద్దకు వెళ్ళి నా తిరుగు ప్రయాణం గురించి చెప్పి త్వరలోనే రాముని తీసుకువస్తానని ధైర్యం చెప్పి వీడుకోలు చెప్పి అక్కడి నుంచి అరిష్టమని పర్వతం ఎక్కి ఉత్తర దిక్కున సముద్రంపై లంఘించాను. గాలి, చంద్రుడు, సూర్యుడు, సిద్ధులు, గంధర్వులు అందరూ విహరించు ఆకాశంలో ప్రయాణించి ఇక్కడికి చేరి మిమ్మల్ని అందరినీ చూడగలిగాను. శ్రీరాముడి ప్రభావం చేత మీ అందరి ప్రోత్సాహంతో సుగ్రీవుని ఆజ్ఞ మీద నేను ఈ కార్యాన్ని చేయగలిగాను. ఇక్కడి నుంచి లంకకు బయలుదేరి మొదలు అక్కడ నేను చేసిన పనులన్నీ చక్కబెట్టి కార్యమన్నీ విడవకుండా చెప్పాను అంటూ తను చేసిందంతా కూడా పూసగుచ్చినట్టు జరిగినట్టు లంకా నగర యాత్ర గురించి విశేషాలు వానరులందరికీ వివరంగా హనుమ చెప్పాడు. ఇక 58వ సర్గ. హనుమంతుడు తన లంకా నగర యాత్ర గురించి అంతా చెప్పి మరలా ఇలా అంటున్నాడు. రాముడు తలపెట్టిన కార్యము, సుగ్రీవుని ఉత్సాహము, ఫలితము, సీతాదేవి పాతివ్రత మహిమను చూసి నా మనసు భక్తిభావంతో నిండింది. రావణుడు కూడా తక్కువవాడేం కాదు. తన తపోబలంతో ఈ లోకాన్ని అన్నిటినీ కూడా ఏలగలడు. కోపించి ఆ లోకాన్ని దహించగలడు. అంతటి తపసంపన్నుడు కనుక సీతను ఎత్తుకు వచ్చినప్పుడు తాకినా కూడా భస్మ అవ్వలేదు. కోపం వస్తే సీతాదేవి ఎలా తగలబెట్టగలదో అలా అగ్ని కూడా తగలబెట్టలేదు. అయినా రావణుడు సంహారం రాముని పని. ఇదంతా మీకు అందరికీ చెప్పి మనం అందరం వెళ్ళి రావణుని చంపి సీతతో సహా రాముని దర్శించుట మంచిదని నాకు తోస్తుంది. ఆ రావణుని లంకలోని రాక్షసులను చంపడానికి నేను ఒక్కడే చాలు. ఇంకా బలవంతులు, బుద్ధివంతులు, అస్త్రశస్త్రాల విద్యలు తెలిసిన మీ అందరితో కలిసి వెళ్తే ఇంకేముంటుంది? ఏ ఒక్క రాక్షసుడు బతికుండడు. లంకా నగరం అంతా శూన్యమైపోతుంది. రణరంగంలోని ఇంద్రజిత్తు ప్రయోగించు బ్రహ్మ, ఇంద్ర, రౌద్ర, వాయవ్య, వారుణాద అస్త్రాలు నిష్ప్రయోజంగా చేయగలము. మీరు అనుమతిస్తే ఒక్క ఇంద్రజిత్ ఏమిటి, రాక్షస రాజైన రావణుని కూడా వధించగలను. నేను కురిపించే బండరాళ్ళు వాన ఆ పరాక్రమం దేవతలు కూడా రణముల నేలకు మట్టం చేయగలను. ఇంకా రాక్షసులు అనగా ఎంత? సముద్రుడు చెలియకట్టు దాటి వచ్చి మందర పర్వతం కదిలిన జాంబవంతుని సేనలను అంగుళమైన వెనుకకు కదిలించలేవు. సర్వ రాక్షస వీరులను, వారికి నాయకత్వం వహించు సేనాపతులను, వీరులను, వారికి అందరినీ కూడా వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళాలి. మన యువరాజు అంగదుడు ఒక్కడే చాలు. పనసుని నీలుని వేగంతో మనందరం కూడా పర్వతమే చూర్ణం అవుతుంది. ఇంకా రాక్షసులు అనగా ఎంత? మహేంద్ర ద్విధులు ఎదుట నిల్చుట, వారితో యుద్ధం చేయుటకు దేవ, దానవ, గంధర్వ, నాగజాతులు ఎవరూ ఉన్నారు? వీరితో యుద్ధం చేయగల శత్రువీరులు ఎవరు ఉన్నారు? వీరందరూ కూడా బ్రహ్మ ఇచ్చిన వరంతో మహాబల సంపన్నులే ఉన్నారు. దేవతలతో పాటు అమృతం తాగిన సర్వవానరులతో శ్రేష్ఠులు. మిగతా వానరుల మాట అటుంచితే ఈ మహేంద్ర ద్విధులిద్దరూ కూడా గజాసు సైన్యాలతో కూడిన లంకను నేలకూల్చగలరు. నేనే లంక అంతా పాడు చేసి కాల్చి బూడిద చేశాను. లంక అంతా
నేనెవరో తెలిసేలా చాటి చెప్పి వచ్చాను. రామునికి జయము, లక్ష్మణునికి జయము, సుగ్రీవునికి జయము. నేను రాముని సేవకుడును, వాయునందుడిని, హనుమను నా పేరు అని లంకలో నా పేరు వినిపించేలాగా సీతాదేవి రావణుని అశోకవనంలో రాక్షస స్త్రీలు కావల్లో ఉంది. వాణ్ణి నిర్బంధంలో ఉన్నప్పటి సీత రావణుని తలవక ఎల్లవేళలా రామునే ధ్యానిస్తుంది. అందుకనే సీతాదేవి రాముని దగ్గర ఏ చీరతో ఉందో ఇప్పుడు కూడా అదే చీరలో ఉంది. ధూళి క్రమ్మిన శరీరంతో శుష్కించిపోయింది. ఒకే జడతో ఉంది. భర్తనే ధ్యానిస్తుంది. నేల మీద పడుకుంది. ఏ క్షణమైనా మరణించడం సిద్ధంగా ఉంది. అలాంటి స్థితిలో ఉన్న ఆమెకు నేనెంతో శ్రమపడి రామదూతను అని నమ్మించగలిగాను. రామసుగ్రీవులు ఇద్దరు మిత్రులైనారు. సంతోషించింది. సీతాదేవి ప్రవర్తన చాలా గొప్పది. ఆమెకు భర్త మీద ప్రేమ అంతకన్నా గొప్పది. అయినా దుర్మార్గుడైన రావణుణ్ణి ఆమె చంపలేదంటే వాడు ఎంతో అదృష్టవంతుడు. పవిత్రకు హాని చేసి పతివ్రతకు ఆమె ఉసురు తగిలించుకుని ఇప్పటికే సగం చచ్చాడు. మిగతా శరీరాన్ని రాముడు చంపుతాడు. సీతాదేవి సహజంగానే సన్నగా ఉంటుంది. రాముని ఎడబాటుతో మరింత కృషించిపోయింది. అంతే సీతాదేవి లంకలో ఇలా బాధపడుతూ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలో నిర్ణయించండి అని హనుమ ఈ వానర వీరులందరికీ చెప్తున్నాడు. ఇక 60వ సర్గ. హనుమ మాట లేని యువరాజు అంగదుడు ఇలా అంటున్నాడు. ఓ వానర వీరులరా, మనం రాముని వద్దకు వట్టి చేతులతో పోలేము. మంచిది కాదు. మీలాంటి పరాక్రమవంతులు బుద్ధిశాలులైన వానరులు రాముని దగ్గరికి వెళ్ళి సీతను చూసి వచ్చాం కానీ తీసుకురాలేదంటాం అంత యోగ్యంగా లేదు. వానరోత్తములారా, ఎగిరి దూకుట్లోనూ విక్రమం చూపటంలోనూ కానీ త్రిలోకాల్లో నివసించు దేవదానవుల్లోనూ మనకు సాటి వచ్చేవారు లేరు. హనుమంతుడే లంకను నాశనం చేసి రాక్షస వీరులను చంపి తర్వాత మనకు లంకలో చేయవలసిన పని సీతను తీసుకురావడమే, తర్వాత రాముని దర్శించడమే అని నిశ్చయించి అంగదుడికి సూచించాడు. వృద్ధుడైన జాంబవంతుడు ఉచితానుచితం మూలంగా బాగా ఆలోచించి ఇలా అన్నాడు. యువరాజా అంగద, నీవు అన్న ప్రతి మాట సత్యమే. నీవు ఆలోచించిన పద్ధతి బాగానే ఉంది. అయినా మన సేవకులమే కానీ స్వతంత్రులం కాదు. కానీ రాముని ఆలోచన ఎలా ఉంటుందో తెలీదు. తెలిసాక దానిని బట్టి కార్యసిద్ధి ప్రయత్నిద్దాము. చేయవలసిన మంచిది అన్నది నా అభిప్రాయము అని అన్నాడు. ఇక 61వ సర్గ. జాంబవంతుడు అన్న మాటకి హనుమ, అంగదుడు మొదలైన వానరులు వీళ్ళందరూ కూడా బాగుందని ఆమోదించారు. సంతోషంగా ఆనందంగా నిండిన హృదయాలతో హనుమ ముందుండి ఎగురుగా మిగతా వారు అతన్ని అనుసరిస్తూ నింగిలోనికి ఎగిరారు. రామకార్యం సాధించామనుకుంటూ కొందరు మిగతా దిక్కులకు వెళ్ళి వానరుల కంటే మేమే గొప్ప అనుకుంటూ, కొందరు రాముని ప్రియమైన వార్త వినిపించాలన్న తొందరలో కొందరు రాక్షసులపై యుద్ధకాంక్షతో కొందరు రామునికి అపకారం చేశాడన్న రావణాసురుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని కొందరు ఉత్సాహంగా వేగంగా ఆకాశంలోకి ఎగురుతూ నందనవనం లాంటి మధువనం చేరారు. ఆ మధువనం సుగ్రీవునికి ఎంతో ప్రీతికరమైంది. అది ఎల్లప్పుడూ సుగ్రీవుని మేనమామైన దదిముఖుడి రక్షణలో ఉంటుంది. దానిని ఎల్లవేళలా వనపాలకులు కాపలా కాస్తూ ఉంటారు. సుగ్రీవుని పరమ ప్రియమైన ఆ మధువనం దగ్గర రాగానే వానరులందరికీ తేనె తాగాలని కోరిక కలిగింది. వారందరూ తేనెలు తాగడానికి అనుమతి ఇవ్వమని అంగదుడిని అడిగారు. అప్పుడు అంగదుడు జాంబవంతుడు మొదలైన వృద్ధ వానరుల వద్దకు తేనె తాగడానికి అనుమతించి తీసుకొని మిగతా వానరులకు తేనె తాగడానికి అంగీకారం తెలిపారు. అంగదుని దగ్గర తేనెలు తాగడానికి అనుమతి పొందిన వానరుల ఆనందంతో గంతులు వేసాగారు. కొందరు గట్టిగా పాడారు, కొందరు నమస్కరించారు, కొందరేమో నాట్యం చేశారు, కొందరు ఆనందంతో గట్టిగా అరవసాగారు, కొందరు ఒకరినొకరు గట్టిగా పట్టుకుని
ఉన్నారు. కొందరేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కొందరు ఒక చెట్టు మీద నుంచి మరొకరు ఆ చెట్టు మీదకి దూకుతూ ఉన్నారు. కొందరేమో పర్వతం నుంచి క్రిందకి దూకారు. కొందరేమో క్రింద నుండి చెట్ల మీదకి దూకుతూ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మద్యపానం తాగుతూ ప్రవర్తించసాగారు. ఇలా మద్యపానం చేసి విపరీత చేష్టలు చేస్తూ గంతులు వేయసాగారు. అక్కడ మద్యపానం చేయని వాళ్ళు లేడు. తేనెలు తాగి తృప్తి పొందని వాళ్ళు లేరు. ఆ వనంలో మధును వానరులు తాగడం వల్ల, తినడం వల్ల చెట్లు కొమ్మలు విరగటం ఇదంతా దదిముఖుడు చూసి వారిని ఆపాలని ప్రయత్నించాడు. వారికి ఎలాగైనా నివారించాలని కొందరిని తిడుతూ, కొందరిని బలవంతంగా చేతితో నెడుతూ, కొందరిని బెదిరిస్తూ, కొందరిని బ్రతిమాలుతూ దదిముఖుడు ప్రయత్నం చేశాడు. అలా వారిని ఆపాలని చూడగా వానరులే మత్తులో అతన్ని చుట్టుముట్టి గోళ్లతో రక్కుతూ, పళ్లతో కరుస్తూ, కాళ్లతో తోస్తూ, వనపాలకుడు అని కూడా చూడకుండా అతన్ని మాటలకు గడ్డి పరకంత విలువ కూడా ఇవ్వకుండా వనంలో పదార్థాలన్నీ తినేయడం మొదలుపెట్టారు. మిగతాది తర్వాయి భాగంలో విందాము. అయితే అరటిపండు వృక్షం ఎలా వచ్చిందో ఆ కథ మీకు చెప్దామని అనుకుంటున్నాను. అరటి చెట్టుని అరటి పండుని కదలీ ఫలం అని, అరటి చెట్టుని కదలీ వృక్షం అని అంటారు. ఈ కథ ఏంటంటే దుర్వాస మహాముని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అతనికి ఒక మహాముని వచ్చి తన కూతుర్ని, నా కూతుర్ని మీరు మీ దగ్గర ఉంచి నేను తీర్థయాత్రలకు అది వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్తారు. అయితే ఆవిడ పేరు కదలి. ఆవిడని దుర్వాస మహాముని కళ్యాణం చేసుకుంటారు. కళ్యాణం చేసుకుని ఆవిడ దుర్వాస మహామునికి ఎన్నో సపర్యలు చేస్తూ ఆయన తపస్సు చేసుకునేడానికి, యజ్ఞానికి, హోమాలకి, జపాలకి కూడా అన్నీ కూడా నీళ్ళు, కావలసిన నీళ్ళు, సంబారాలు, అలాగే పూజకి పువ్వులు అక్కడ శుభ్రం చేయడం అన్నీ చేస్తూ అతనికి ఎంతో ఆనందం కలిగించి సుఖంగా సంతోషంగా ఆయన జపం కానీ తపం కానీ చేసుకుంటూ హోమాలు చేసుకుంటూ ఉన్నాడు. ఒకరోజు ఆయన సాయంత్రం సమయంలోని నిద్రపోతున్నాడు. నిద్రపోయే ముందు నన్ను ఎవరూ లేపొద్దు అని చెప్పి నిద్రపోయాడు. సంధ్యా సమయం, సూర్యాస్తమయం అయిపోయింది. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఆయన నిద్రపోయాడు. ఈ కదలి అనే ఆయన భార్య స్వామిని లేపాలి, ఆయనేమో లేపొద్దన్నారు, నేనేం చేయాలి అని ఎంతో కంగారు పడుతూ చాలా బాధపడుతూ ఉంది. ఏమైతే అయింది, ఆ సూర్యాస్తమయ సమయంలోని నిద్రపోకూడదు కాబట్టి ఏమైనా సరే నేను ఆయన్ని నిద్ర మేల్కొనేలా చెయ్యాలి అని ఆవిడ అనుకొని స్వామి అని లేపుతుంటే ఆయన కళ్ళు విప్పి చూడకుండా లేవకుండా, ఎవరైనా సరే నాకు నిద్రాభంగం చేసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు భస్మ అయిపోగాక అని చెప్పేసి అనుకుని కళ్ళు తెరుస్తాడు. ఆయన కళ్ళు తెరిసేసరికి ఆవిడ భస్మ అయిపోయి ఉంటుంది. అయ్యో నేను ఎంత తప్పు పని చేశాను, ఏంటి ఇలాగా తప్పు చేశాను, నేను చేయడమే సూర్యాస్తమయ సమయంలో నిద్రపోతున్నాను, నన్ను లేపాలనే ఉద్దేశంతో నా భార్య నన్ను లేపింది, లేచి నేను చూడడం కూడా లేకుండా నేను ఎంతో కోపంతో కళ్ళు తెరవకుండా కూడా నేను దహించిపోవాలని చెప్పి శపించేశాను, ఆవిడ బూడిదైపోయింది, నేనేం చెయ్యాలి అని చెప్పి ఎంతో బాధపడి అలాగా కూర్చొని ఉంటాడు. కూర్చొని ఉంటే ఈ లోపలని తీర్థయాత్రలకు వెళ్ళిన ఆ కదలి ఒక తండ్రి వచ్చి, దుర్వాస మహాముని చాలా సంతోషం, మీరు నా కుమార్తెని చాలా జాగ్రత్తగా కాపాడి మీ దగ్గర ఉంచారు, నేను మీకు ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటున్నాను, మా అమ్మాయిని నాకు నా కూతుర్ని చూడాలని ఉంది,
అమ్మా కదలి ఎక్కడున్నావు రా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. దుర్వాస మహాముని నేను ఎంత తప్పు చేశాను, ఏం చేస్తాడో ఈ మహాముని, ఏంటి నేనేం చేయాలి అని ఎంతో బాధపడతాడు. బాధపడి చెప్తాడు, నేను ఒక మహాపాపం చేశాను, మీ కుమార్తెను ఇలా జరిగింది అంటే నా కన్న కూతురు ఏమైంది, నా కూతురుని చూడాలని నేను ఎంతో బాధపడుతూ వచ్చాను, నా కూతురిని చూడకుండా ఉండలేకపోయాను, అందుకే నేను తిరిగి వచ్చేసాను అనేసి. అయితే మీ కోపం కూడా ఈ లోకానికి ఒక మంచి జరిగేలాగా జరుగుద్ది. మీ కోపం ఊరికనే రాదు, మీరెప్పుడు కోపం పడినా కూడా అది జగత్తుకి అంతా కూడా మేలే జరుగుతుంది అని చెప్పి ఆమె బూడిద కదిలి వృక్షం కింద అయిపోతుంది. అంటే అరటి చెట్టు కింద ఉద్భవించుద్ది. ఈ అరటి చెట్టుకి పళ్ళకి విత్తనాలు ఉండవు, ఇవి మోక్షాన్ని ఇస్తాయి. అరటి పళ్ళు ఏ పూజల్లో కానీ వ్రతాల్లో కానీ అన్నట్లో కూడా ఈ భగవంతుడికి ఎంతో ఇష్టకరంగా ఉంటాయి అని చెప్పి అతను తన కూతురు వృక్ష రూపంలో అయినందుకు గాను బాధ తప్పి తన కూతుర్ని ఆ వృక్షంలో చూసుకొని అతను వెళ్ళిపోతాడు. అంటే కదలి వృక్షం అంటే అరటి చెట్టు. అరటి చెట్టు దుర్వాస మహాముని యొక్క భార్య అరటి చెట్టుగా ఉద్భవించిందని. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటాను. మీకు నచ్చితే కనుక నేను చెప్పినవన్నీ కూడా నాకు చాలా సంతోషం. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను మంచి మంచి విషయాలు కథలు చెప్తా ఉంటాను. ఇంకా రామమంత్రం. ఓం క్లీం రామాయ నమః. ఓం క్లీం రామాయ నమః. ఓం క్లీం రామాయ నమః. ఈ మంత్రం రోజు కూడా 108 సార్లు చదవడం వలన ఇది వశీకరణ మంత్రం అంటారు. వశీకరణం అంటే వేరే వాడికి మంత్రాలు వేసి వశం చేసుకోవడం అలా అని కాదు. క్లీం బీజం అనేది అది ఆ శక్తి వల్ల మనిషిలో రూపం, సౌందర్యం, సౌభాగ్యం, అట్రాక్షన్ అనేది ఇలా చెప్తేనే అర్థం అవుతుందని అనుకుంటాను. అట్రాక్షన్ అనేది ఇప్పుడు మనం మాట్లాడే మన ముఖంక చూసి వేరే వాళ్ళతో మనం వాళ్ళ వంక చూసి వాళ్ళేమో మన వంక చూసి మాట్లాడడం వల్ల మనం చెప్పే మాట వాళ్ళు వినాలి అని అనిపించేలాగా ఉండేలాగా మాట్లాడే శక్తిని ఇస్తుంది ఈ మంత్రం. కాబట్టి ఎక్కడైనా సరే ఇంటర్వ్యూలకు వెళ్ళినా వీటికి వెళ్ళినా సరే కూడా పోటీ పరీక్షలకి అన్నిటికీ కూడా వెళ్ళినప్పుడు, అలాగే ఏమన్నా ప్రవచనాలు చెప్పడానికి వెళ్ళినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు అలాగా ఏంటి వీళ్ళతో మాట్లాడడం అని అనిపించేలా కాకుండా అబ్బా వీళ్ళతో మాట్లాడితే బాగున్ను అని అనిపించేలాగా మాట కానీ మాట తీరు కానీ పద్ధతి పడికట్టు అంటారు కదా, అది ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళకి ఆకర్షించబడేలాగా ఉంటాం. అలాగే ఎదుటి వాళ్ళు కూడా మన మాట తప్పుగా మాట్లాడకుండా మంచిగా వీళ్ళు మాట్లాడేది కరెక్ట్గా ఉంది, మంచిగా ఉంది అని చెప్పి అనుకుంటారు. ఆ రీతిగా ఉండేలాగా ఈ మంత్రం సహకరిస్తుంది. జై శ్రీరామ్.